భద్రాచల సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలను గురువారం నాడు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భక్తులచే భజన చేయించి తలంబ్రాల పవిత్రతను వాటి విశిష్టతను తెలియజేసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భద్రాచల రామాలయ కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 300 కిలోల గోటి తలంబ్రాలు ఒలిపించి అందించామన్నారు. అలాగే 100 కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం భద్రాచలం నుంచి తీసుకువచ్చామన్నారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లి గ్రామ సర్పంచ్ నారాయణ గారి కవిత రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భద్రాచల రామయ్య కళ్యాణానికి కోటి తలంబ్రాలు అందించామని, మళ్లీ తిరిగి ఈ రోజు ముత్యాల తలంబ్రాలు రామకోటి రామరాజు తీసుకువచ్చి ఇవ్వడం అదృష్టమన్నారు. భక్తులు మాట్లాడుతూ భద్రాచలం తాము వెళ్లలేకున్నా మా గోటి తలంబ్రాలు వెళ్లాయి, మళ్లీ తిరిగి రామకోటి రామరాజు ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రామకోటి రామరాజు సేవలను కొనియాడి ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం తమకు ఇలాంటి అవకాశాన్ని ఇవ్వాలని రామకోటి రామరాజును కోరారు. ఈ కార్యక్రమంలో మైపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చేన్రాజ్, పాండరి, జగన్మోహన్ రెడ్డి, నరేష్ రెడ్డి, ఎర్రవెల్లి గ్రామ భక్తులు, హనుమాన్ బృందం భక్తులు పాల్గొన్నారు. జరిగింది. ఇక్కడ ఎర్రవల్లి గ్రామంలో గోటి తలంబ్రాలు ఉంచుకొని ఇక్కడ నుంచి భద్రాచలం తీసుకెళ్లి అక్కడ కళ్యాణంలో ఆ తలంబ్రాలు వాడి తిరిగి అవి ముత్యాల తలంబ్రాలుగా ఇక్కడికి మన రామకోటి రామదాస్ గారు తీసుకురావడం జరిగింది. ఇవి కొలిచిన వారికి మరియు ఒల్వని వారికి కూడా అందరికి, గ్రామ ప్రజలకు అందరికి అందేయడం జరిగింది. ఇలా మాకు అందజేసినందుకు రామకోటి రామరాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలైతే మా ఊరిలో ఒలవడం జరిగింది. ఈ తలంబ్రాలను భద్రాచలానికి అందించడం జరిగింది. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ తలంబ్రాలు వాడి మా ఎర్రవల్లి గ్రామానికైతే రామకోటి రామరాజు గారి జై శ్రీరామ్. మా ఎర్రవల్లి గ్రామంలో గోటితోని తలంబ్రాలు ఒలిచే కార్యక్రమం ఈ సంవత్సరం రామరాజు పంతులు గారు మాకు ఒక మహాభాగ్యం కలిగించడం జరిగింది. అలాంటి తలంబ్రాలు భద్రాచలంలో కళ్యాణంలో తలంబ్రాలుగా వాడి తిరిగి అదే తలంబ్రాలను మన గ్రామంకు ఎర్రవల్లి గ్రామం తీసుకువచ్చి ఒలిచిన వాళ్లకు, గోటితోని ఒలిచిన వాళ్లకు, మరి అలాగే ఒరివని వాళ్ళకు కూడా ఆ యొక్క ప్రసాదం లాగా ఆ యొక్క తలంబ్రాలు మన రామరాజు పంతులు గారి ఆధ్వర్యంలో అందరికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం మన గ్రామంలో జరగదు. మన గ్రామం పూర్యపుణ్య ఫలం. ఎందుకంటే ఇలాంటి మహాభాగ్య కార్యక్రమాలు జరగవు. అది ఏదో మనకు అదృష్టం కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామంలో చేయడం జరుగుతుంది. మరి పూర్వజన్మ పుణ్య ఫలంతో మన గ్రామంలో చిన్నలు పెద్దలు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క తలంబ్రాలు గోటితో వచ్చే కార్యక్రమం అందరు కూడా సహకరించి చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి రామరాజు పంతులు గారు కూడా మరి అక్కడ తీసుకుపోయి శ్రమకు ఊర్చి స్వామి యొక్క భక్తితోని అక్కడ అందజేసి తిరిగి మళ్ళీ వీటిని తీసుకొచ్చి గ్రామంలో మన తెలంగాణ మొత్తంలో కూడా ఓపికతోని పడుతున్న స్వామి వారికి పాదాభివందనాలు.